హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో, ముందుగా దానికి కావాల్సినవి వచ్చేసి టమాటా, ఆనియన్, జీడిపప్పు, మిర్చి. ఈ 4 అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. సో, నేను ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టడానికి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. సో నేనైతే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, మిరియాలు, కసూరి మేతి వేసాను. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసుకొని మగ్గనివ్వాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడు దాంట్లో మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. మనం దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో అది కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, జీడిపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. టూ మినిట్స్ తర్వాత మనకు గ్రేవీ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే పాలు యాడ్ చేసుకోవాలండి. ఇవి పచ్చిపాలే. పాలు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా కచప్ వేస్తున్నానండి. సో ఇదేంటంటే మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని జస్ట్ అట్లా కలిపేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కోసం. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.